చూడండి, ఇక్కడ ఒక చిన్న పిచ్చుక గూడు కట్టింది. ఎంత అద్భుతంగా అల్లిందో చూడండి. వావ్! ఈ చిన్ని ద్వారం నుండి వెళ్ళి ఇక్కడ కూర్చోటానికి, ఇక్కడ గుడ్లు పెట్టడానికి ఎంత అద్భుతమైన కంఫర్ట్ జోన్ ఇచ్చి పైన ఇదంతా ఎక్కడి నుంచి ఎంత అద్భుతంగా అల్లిందో చూడండి. సో ఇది చూసినప్పుడు ఒక చిన్న పిచ్చుకకు దేవుడు ఎంత నైపుణ్యత, ఎంత సామర్థ్యము, ఎంత శక్తినిచ్చాడు, ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏది పడితే దాంతో కాకుండా తన గూడుకు పనికొచ్చే దానితో తన గూడును అల్లటానికి ఎంత వివేకమును దేవుడు కలిగించాడో చూడండి. ఒక చిన్న పిచ్చుక, ఒక చిన్న పక్షి తాను యొక్క పనిలో ఉన్న నైపుణ్యత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ పిచ్చుక ప్రాణం ఎంత, దాని జీవితకాలం ఎంత, అయినప్పటికీ దాని మనుగడకు ఎంత నైపుణ్యత భూమి ఆకాశము సృష్టించిన దేవుడు దానికి ఇచ్చాడో చూడండి. నా ప్రియ దైవజనమ, మరి ప్రాముఖ్యంగా ఉన్న సేవకులారా, దైవ సేవకులారా, మీతో నేను మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా నీవు సేవ చేయటానికి ఆయన దేని నిమిత్తం నిన్ను తన దయా సంకల్పమును బట్టి ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనికి తగిన సామర్థ్యాన్ని కలగచేయటానికి ఆయన నీ విషయమై ఎంత ఆసక్తి కలిగిన దేవుడై ఉన్నాడో ఆలోచించు. ఈ రోజున ప్రజలు మందిరాలకు వెళ్తున్నారు, చర్చ్గా కూడుకుంటున్నారు, సంఘముగా కూడుకుంటున్నారు, సహవాసం చేస్తున్నారు. కేవలం ఆ సమయానికి భజన చేసుకుని వెళ్ళిపోతున్నారు. నో, సంఘము సహవాసం అనేది చూడండి, నైపుణ్యత, దేవుని యొద్ద నుండి వచ్చు శక్తిని, సామర్థ్యాన్ని, వివేచనను, ఆత్మ నింపుదలను, ఆయన యొక్క స్వారూప్యతను, ఆయన స్వభావాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని ధరించుకునేలా సంఘము సహవాసము ఉండాలి. ప్రతి దైవజనుడు కూడా తన యజమానుడు ఆశించినట్లు ఆయన కోరిన చక్కటి గృహాన్ని కట్టగలగాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మీరందరూ సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా యేసు క్రీస్తు ద్వారా కట్టబడుచున్నారు అని. ఎస్, నిజమే. ఆయన మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయన బలిష్టమైన హస్తముల క్రిందకొచ్చి యజమానుని ఉద్దేశం, యజమానుని ఆశయం, యజమానుని ఆశ, యజమానుని సంకల్పం, యజమానుని చిత్తం, యజమానుని ఉద్దేశాన్ని ఎరిగి సేవ చేయగలిగితే ప్రజలు ఆది నుండి పునరావృతమవుతున్న దేవుని అద్భుతమైన సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. కేవలం భూ సంబంధమైన, శరీర సంబంధమైన వనరులను సమకూర్చుకోవడానికి మనుషులు స్వార్థప్రియులు కారు గాని, మా ప్రాణాత్మ శరీరములకు యజమానుడైన పరలోకమందున్న దేవుడు మా యందు మహిమపరచబడును గాక అని భూదిగంతముల వరకు ఆయన ఘనమైన నామము స్తుతి నొందునట్లుగా దేవుని పోలిక, దేవుని స్వారూప్యత, దేవుని వ్యక్తిత్వాన్ని కలిగి సమాజాన్ని ప్రభావితం చేసేవారిగా ఆయన మనస్సు, ఆయన ఆత్మ, ఆయన స్వభావం, ఆయన మాట, ఆయన విధానాన్ని కలిగి జనులు వెలుగొందుతారు. ఆ రీతిగా మనం సేవ చేయాలి. ఆ రీతిగా మన సేవ, ధర్మము, నియమము, పని, ప్రయాస, క్రియను కలిగి ఉండాలి. ఆ రీతిగా పరిగెత్తుదాం గురి యొద్దకే. ఆ రీతిగా ఉజ్జీవపరచబడదాం. జనములకు వెలుగు కలుగునట్లు విధి నియమించిన దేవుని బలిష్టమైన హస్తముల క్రిందకొద్దాం. నా ఆశ చచ్చిపోవాలి, దేవుని ఆశ నెరవేర్చబడాలి. నా స్వచిత్తం, నా స్వనీతి, నా స్వబుద్ధి, నా స్వకీయ ఆశ చచ్చిపోవాలి. ఈ శరీరమందు ఆయన చిత్తమే, ఆయన సంకల్పమే నెరవేర్చబడాలి అన్న కాడినెత్తుకొని ముందుకెళ్దామా? మీ సేవలో, మీ పరిచర్యలో ఇదిగో చక్కటి సామర్థ్యాన్ని ఇచ్చి
మీరు భాగ్యము సంపాదించుకున్నట్లు మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. ప్రతికూలతలు, పోరాటాలు, పరీక్షలు, యుద్ధములు, సవాళ్లు ఎదుట ఉన్నా కూడా అవన్నీ కూడా చూడండి, పక్షి పని ప్రారంభించింది, చిన్న పక్షి ముగించేసింది. మీరు కూడా మీ పరుగును కడముట్టించడానికి, మీ పని తుదముట్టించడానికి ఇదిగో మిమ్మల్ని సిద్ధపరిచి సంపూర్ణముగా నిలబెట్టుటకు శక్తిమంతుడు, మిమ్మల్ని పిలిచినవాడు సజీవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు అనేకులు విభ్రాంతి నొందుతున్న ఈ దినాలలో చెప్పండి, ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతానన్నాడు. కుమ్మరివాడు ఇంటికి ఇర్మియా వెళ్ళాడు. అతడు సారెపై చేస్తూ ఉన్నాడు ఒక పని, ఒక పాత్రను చేసే పని. మట్టి విడిపోయింది కానీ విసిరి పారేయలేదు కదా. ఓర్పుతో, ఆసక్తితో మళ్ళీ తాను ఏ పాత్ర అయితే చేయాలని ఆశపడ్డాడో అదే పాత్ర వచ్చే వరకు ఆ కుమ్మరి చేస్తున్న తీరును ఇర్మియా చూసినప్పుడు ఇర్మియాతో ప్రభు అంటాడు, నా జనులను నేను కట్టలేనైనా. మిగుల ఆసక్తితో, విశేషమైన ఆసక్తితో నా ప్రజలు నేను కట్టాలని ఆశపడుతున్నాను. ఇదిగో వీరందరూ నా చేతిలో మట్టి ఉన్నారు, నేను మీ పరమ కుమ్మరిలో ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. అందుకనే అబ్రహాము మనల్ని ఎరగకపోయినను, ఇజ్రాయిలు మనల్ని చేర్చుకొనకపోయినను, మన పరమ కుమ్మరి, మన పరమ తండ్రి, మన ప్రభు అయిన దేవుడే. ఆయన బలిష్టమైన హస్తము క్రింద దీన మనస్కులై మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం సమర్పించుకొని ప్రభు సేవలో, ప్రభు మహిమలో, ప్రభు పరిచర్యలో, ప్రభు నియమములో మనం కట్టుబడి ఉండగలిగితే ఆయనే మనల్ని సంపూర్ణముగా చేసి తన ఎదుట ఆయన తన వారిగా మనల్ని నిలబెట్టుకుంటారు. అటువంటి కృప మనం మన పరిచర్యలో, సేవలో పొందుదుము గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును మీ పరిచర్యను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.